కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహాగానాలు జోరందుకున్న వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లతో అత్యవసర చర్చలు జరిపినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోమవారం కేరళలో వీడి సతీశన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఖర్గే, సిద్దరామయ్య, శివకుమార్ ఒకే విమానంలో బెంగళూరు చేరుకున్నారు. అనంతరం బెంగళూరులో కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్ నివాసంలో ముగ్గురు నాయకులు అనధికారికంగా సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం. రాజకీయ సమీకరణాలతో పాటు ముఖ్యమంత్రి మార్పు ప్రచారంపై ఖర్గే వారితో చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల బెంగళూరులో సీఎం డీకే శివకుమార్ అని రాసి ఉన్న పోస్టర్ దర్శనమివ్వడంతో సీఎం మార్పుపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం పదవి విషయంలో సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య వివాదం నడుస్తోంది. గతేడాది నవంబర్లో ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తి కాగా ఈ వివాదం మరింత ముదిరింది. ఒప్పందం ప్రకారం సీఎం బిటాని డీకే శివకుమార్కు అప్పగించాలని ఆయన వర్గం పట్టుబడుతోంది. నాయకత్వ మార్పుపై అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేయాలని కర్ణాటకకు చెందిన కొందరు కాంగ్రెస్ కీలక నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వ్యక్తిగత పర్యటనలో ఉన్నారు. ఆయన ఢిల్లీకి తిరిగి వచ్చాక సీఎం మార్పుపై తుది విడత చర్చలు జరిగే అవకాశం ఉంది.